ఒక్కటే మాట, మొట్టమొదటి 40 కిలోమీటర్లకే చెప్పేస్తున్నా, అమ్మవారు అప్డేట్ అయిపోయారు. అర్హత ఉన్న ట్రైన్కి ఎలక్ట్రిఫికేషన్ జరిగితే అవుట్పుట్ ఈ రేంజ్లో ఉంటుంది. 6 గంటలకు మొదలై అమ్మవారి అంశతో రన్ అయ్యేటువంటి బండికి ఈ మాత్రం ఎలివేషన్ ఉండడంలో తప్పేమీ లేదు. అండ్ నెంబర్ 1 ఇంటర్సిటీ ఆఫ్ సౌత్ ఇండియా. సో శ్రోతల విభాగానికి మరొకసారి సెన్సేషనల్ శుభోదయం అండి స్టేషన్ నుంచి. సో మీరైతే ఇప్పుడు చూసుకోవచ్చు, మనమైతే ఎంతో కాలం నుంచి వాయిదాలు పడుతున్నటువంటి మహాకార్యం ఈరోజు మొత్తం మీద సర్దుమణిగింది, మొత్తం మీద ట్రాక్ మీదకి అయితే వచ్చింది. సో మనమైతే విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ బయట పార్సల్ ఆఫీస్ అయితే ఉన్నామన్నమాట. సో ప్లాట్ఫామ్ నెంబర్ 1కి ఏదో బండి వస్తుంది. సో కాబట్టి ఈరోజు జరగబోయే మహాకార్యం ఏంటో మీకు తెలుసు, తమిళ టైటిల్లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో కాబట్టి గత 32 ఏళ్లగా అమ్మవారి అంశతోటి 6 గంటలకి అమ్మవారి ఆరాతోటి బయలుదేరేటువంటి మన రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో, ఈ రోజు ఐసీఎఫ్ కోచెస్ని వదిలిపెట్టి తన నూతనంగా ఈరోజు అప్గ్రేడ్ చేయబడినటువంటి కొత్త ఎల్హెచ్బి కోచెస్తో తన పరుగులను అయితే తీయబోతుంది. సో కాబట్టి లాస్ట్ టైం దగ్గర ఒక ఎన్నాళ్ళు అవుతుందిరా, ఆల్మోస్ట్ ఒక 10 months ఎంత, లాస్ట్ ఆగస్టులో 9వ నెల, సో 8వ నెల, అక్కడ ఆగస్టు నెలలో అయితే ఇలాగే వచ్చాం. ఐసీఎఫ్ అయిపోయింది, ఎల్హెచ్బి చేసేద్దామని అనుకున్నాం, కానీ అన్ఫార్చునేట్లీ ఆ కార్యం అయితే జరగలేదు. సో మేమందరం చాలా డిసప్పాయింట్ అయిపోయి వెనకైతే వెళ్ళిపోయాం అనమాట. సో అప్పుడు అలాట్ అయిన కోచెస్ వేరే ట్రైన్కి అయితే వేయడం జరిగింది. సో ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడేనమాట కొత్తగా కోచెస్ రావడం జరిగింది. మనకైతే ఫుల్ ప్లెజ్ అలాట్మెంట్ ఆఫ్ రేక్ జరిగిపోవడం జరిగింది. సో గత 4 రోజులుగా విజయవాడలోనే రేక్ ఉంది. సో మేము కూడా పర్సనల్గా వెళ్ళి రేక్ అంతా చూసాం. 2025 మేడు, 2026 మేడు కొత్త కోచ్లు అయితే ఉన్నాయి. సో కోచ్ కాంపోజిషన్లో ఎలాంటి మార్పులు జరిగాయి, ఆ ఐసీఎఫ్ కాంపోజిషన్కి ఎల్హెచ్బి కాంపోజిషన్కి డిఫరెన్స్ ఏముంది. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ అమ్మవారు అప్గ్రేడ్ అయ్యారు. సో 130 పరిగెత్తబోతున్నారు. ఐసీఎఫ్లో ఉండగానే వన్ అమాంగ్ ది బెస్ట్ ఇంటర్సిటీస్ ఆఫ్ సౌత్ సెంట్రల్ రైల్వేస్గా తన స్థానాన్ని చిరస్థానంగా ఉంచుకున్నటువంటి రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఈరోజు ఎల్హెచ్బి రన్ను ఎలా అయితే కొడతాడో, ఇక్కడి నుంచి చెప్తున్నాను, అన్ని ఇంటర్సిటీస్ని మించిపోయి నెంబర్ 1 స్థానంలోకి ఇంకో ఇంటర్సిటీ రావాలంటే రత్నాచల్ని ఒకసారి ఆలోచించుకున్న తర్వాత ఇంకో ఇంటర్సిటీ ఇంటరాక్షన్ జరగాలి. సో కాబట్టి ఆ రేంజ్కి వెళ్ళిపోతాడని నేనైతే అనుకుంటున్నా. సో మనమైతే బయట అయితే ఉన్నాం. అండ్ దట్టు యాజ్ అ రైల్ ఫ్యాన్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఫస్ట్ ఎల్హెచ్బి రన్కి ఎంత ప్రిఫరెన్స్ అయితే ఇస్తామో అలాగే లాస్ట్ ఐసీఎఫ్ రన్కి కూడా అంతే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో కాబట్టి నేను మాత్రం నిన్న రాజమండ్రి నుంచి విజయవాడకి చివరి 150 కిలోమీటర్లో ఐసీఎఫ్ రన్ అయితే చేయడం జరిగింది. సో కాబట్టి ఆ చిన్న గ్లిమ్స్ ఆఫ్ చివరి ఐసీఎఫ్ రన్ అయితే చూసేసి మనమైతే ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ చేసుకుందాం. సో రాజమండ్రి వెళ్ళిపోదాం పదండి. సో రేపు రాబోతున్నటువంటి నూతనమైన ఎల్హెచ్బి కోచ్ల్ని సెలబ్రేట్ చేసుకోవడం ఎంత గొప్ప రైల్ ఫ్యానింగ్ మూమెంటో, దాంతోపాటు ఈ రోజు చివరిగా ఎండ్ అయిపోబోతున్నటువంటి ఐసీఎఫ్ కోచెస్ తాలూకా లాస్ట్ డాన్స్ ఆఫ్ ఐసీఎఫ్ రన్ చూడటం కూడా అంతే ఈక్వలెంట్. ఇన్ఫ్యాక్ట్ దానికంటే ఒక మెట్టు ఎక్కువైనటువంటి రైల్ ఫ్యానింగ్ మూమెంట్ అని నేను చెప్తాను. సో కాబట్టి ఇప్పుడు రేపు పొద్దున్నతోటి ఎండ్ అయిపోబోతున్నటువంటి ఐసీఎఫ్ తాండవాన్ని వీక్షించడానికి, చివరిసారిగా ఎక్స్పీరియన్స్ చేయడానికి మనమైతే రాజమండ్రి నుంచి విజయవాడ దాకా అయితే వెళ్ళబోతున్నాము. సో కాబట్టి ఎలాంటి రిజర్వేషన్ లేదు, ఏమీ లేదు, జనరల్ తీసుకున్నాను, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఎక్కుదాం. ఏదన్నా కొంచెం మిగిలిన కంటెంట్, లాస్ట్ ఐసీఎఫ్ మూమెంట్స్, ఆ గోల్డెన్ సౌండ్స్ ఆఫ్ ఐసీఎఫ్ అవి చూడడానికి మనకి కేవలం ఒక 150 కిలోమీటర్ల జర్నీ అయితే బ్యాలెన్స్ ఉంది. ఇక లాస్ట్ 150 కిలోమీటర్స్ ఆఫ్ రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఇన్ ఐసీఎఫ్. సో కాబట్టి రేపు పొద్దున్న నుంచి రాబోయే ఎన్ని లక్షల కిలోమీటర్లు ఎల్హెచ్బిలోనే కొడతాడు. సో కాబట్టి చివరి 150 కిలోమీటర్లు ఐసీఎఫ్ కోచెస్లో నడుస్తున్నటువంటి రత్నాచల్ ఎక్స్ప్రెస్ తాలూకా లాస్ట్ డాన్స్ ఆఫ్ ఐసీఎఫ్ కోచెస్ మనం అయితే వీక్షిద్దాం. సో ప్లాట్ఫామ్ నెంబర్ 1 రాజమండ్రికి అయితే వచ్చాం, ఇక్కడ నుంచి విజయవాడకి సో వెళ్తున్నాం. అది రేపు రాబోతున్న అప్గ్రేడ్ గురించి ఎంత ఆనందంగా అయితే ఉందో, లాస్ట్ డే ఆఫ్ ఐసీఎఫ్ అని తెలిసేటప్పటికి ఆ మాత్రమే ఎమోషనల్ కనెక్ట్ కూడా ఉంది. సో కాబట్టి చిన్నప్పటి నుంచి ఇదే ఐసీఎఫ్ కోచెస్తో చూశాను. రేపటి నుంచి గసగసాల సప్పుడు ఉండదు. సో ఫ్లాట్ వీల్కి అప్గ్రేడ్ అయిపోద్ది అనమాట. సో చూద్దాం ఏ లోకో వస్తుందో, ఎలా తీసుకెళ్తాడో, లాస్ట్ పవర్ లోకో ఏంటి, లాస్ట్ కోచింగ్ ఏంటి అనేది మరి కొద్దిసేపట్లో మనం వేచి ఉండాల్సి ఉంటుంది. బండి అయితే ఇప్పుడే కేశవరం దాటింది, అనౌన్స్ చేస్తాడు ఒకటికి. సో చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటేనండి, ఈ చివరి ఐసీఎఫ్ రన్ని లీడ్ చేసే లోకో వచ్చేసి విజయవాడ WAP4. నేను P7 రాకూడదు, P4 రావాలని కోరుకున్నా, P4 వచ్చింది. సో 22643 విజయవాడ షెడ్యూల్ సంబంధించినటువంటి WAP4. రేపు ఏదైనా 130 ఫీట్ P4 వేస్తే బాగుండు. సో ద లాస్ట్ ఐసీఎఫ్ రన్. సో చివరి 150 కిలోమీటర్లు క్లియర్ చేయడానికి 50 నిమిషాల డిలేతో మనమైతే ఇప్పుడు రాజమండ్రి నుంచి అయితే బయలుదేరిపోయామండి. సో ఓన్లీ ఐసీఎఫ్ తాండవం చూపించే చిన్న మూమెంట్స్ అవైతే
మనం క్యాప్చర్ చేసుకుందాం. సో ఫుల్ ప్లేజ్డ్ వ్లాగ్ ఎలాగో రేపు పొద్దున్న అప్గ్రేడెడ్ ఉంటుంది కాబట్టి. సో బాయ్ బాయ్ రాజమండ్రి. ఎర్రటి P4 వెంకీ అయితే ఉన్నాడు అక్కడ క్యాప్చర్ చేస్తూ. సో ఈ ఐసెఫ్కి వచ్చేస్తాం. లాస్ట్ టైం గోదావరి మీదకైతే వచ్చింది రత్నాచల్ ఎక్స్ప్రెస్.
సో మనమైతే ఇప్పుడు ఒక 10 నిమిషాలు క్లియర్ చేసి తాడేపల్లిగూడెంకి అయితే వచ్చామండి. దిగుతున్నాం బండి తర్వాత చేస్తాను మళ్ళీ. సో మనమైతే 45 నిమిషాలు లేటుగా ఏలూరుకి అయితే వచ్చామండి. సో ఈ పార్టీ కొద్దిదానికి కూడా వీడికి వివత్సమైన డిమాండ్. సో రేపు మనకి రాకపోయే కొత్త రత్నాచల్ రేక్ అయితే ఆ సైడ్ అయితే పార్క్ చేసి ఉందండి CDOలో. సో రాత్రి అందులోకి వెళ్ళి చిన్నపాటి డెకరేషన్లు అవి చేసుకున్నాక రేపు పొద్దున్న ఆ కొత్త రేక్స్ అయితే మనకు వచ్చి రీప్లేస్ అయిపోతాయి రత్నాచల్ని. CDOలో అయితే ఉంది. సో మన ఈ లాస్ట్ ICF రన్ అయితే ఈ విధంగా విజయవాడకి ఆన్ టైంకి అయితే తీసుకెళ్తున్నాడు. సో కొత్త రేకు ప్రతి కోచ్ నాకు తెలిసి 2025 మ్యానుఫ్యాక్చర్డే ఉన్నాయి. సో ఒకసారి వెళ్ళి డీటెయిల్డ్గా రేపు పొద్దున్న చూద్దాం. సో అక్కడ చూడొచ్చు అలాగా లాస్ట్ వరకు డెస్టినేషన్ బోర్డులు ఇంకా ఎంటీగానే ఉన్నాయి. CDO నుంచి ప్రింట్స్ వస్తాయి. ఆ ప్రింట్స్ తీసుకొచ్చి బోర్డులకు అంటిస్తారు. ఇంకా అంటించలేదు. రాత్రికి మేము వెళ్ళి చేసుకోవాలో లేకపోతే ఏంటో మరి. అదిగోండి పిట్ లైన్ మీద రెడీగా ఉంది రేకు. సౌత్ సెంట్రల్ రైల్వే 2026 మేడ్ EOG వెనక్కి వచ్చింది.
సో ఈ విధంగా ఈ ఐసీఎఫ్ కోచెస్తో చిట్ట చివరిసారి లాస్ట్ వర్షన్ అమ్మవారు అయితే విజయవాడకి అయితే వచ్చేసింది. ప్లాట్ఫామ్ నెంబర్ 5 అది కూడా ఆన్ టైంకి అయితే తీసుకొచ్చాడు. ఒక్క నిమిషం బిఫోర్ టైమే తీసుకొచ్చాడండి, ఆన్ టైం కూడా కాదు. 7:15కి రావాలి, 7:14కి లాక్కొచ్చేసాడు. ఏం పరిగెత్తుకుంటూ తెచ్చావు, జై రత్నాచల్. సో ఈ విధంగా మనం ప్రయాణం కంప్లీట్ చేసేసి మనమైతే చిట్ట చివరి 150 కిలోమీటర్లు క్లియర్ చేసి మనమైతే ఇప్పుడు విజయవాడకి 1 మినిట్ బిఫోర్ టైం అయితే తీసుకొచ్చిందండి మన రత్నాచల్. సో కాబట్టి వన్ అమాంగ్ ది మెమరబుల్ అండ్ కొంచెం హెవీ హార్టెడ్గా అయితే దీనికి కొంచెం నివాళులు అర్పించుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. సో కాబట్టి రేపటి నుంచి ఇది మనకు కనిపించదు, ఈ సౌండ్స్ మనకి వినిపించవు, ఈ ఐసీఎఫ్ అవతారం మనకు కనిపించదు. సో రేపటి నుంచి రీమోడల్ అవ్వబోతుంది, సో అప్గ్రేడేషన్ అవ్వబోతుంది. మార్పు మంచిది అని ఒకే ఒక్క రీజన్ తోటి మార్పుని యాక్సెప్ట్ చేయడం తప్ప యాజ్ అ రైల్ ఫ్యాన్గా మాత్రం ఐసీఎఫ్కి వీడుకోలు చెప్పడం అనేటువంటిది కొంచెం మనసుకి బాధ కలిగించేటువంటి విషయమే. బట్ స్టిల్ ఈ రన్ను, ఈ లెగసీ గత 32 ఏళ్లుగా నేను, అంటే నాకున్న 22 ఏళ్ళు, బండి నడిచే 32 ఏళ్ళు చూసుకుంటే కనుక నేను లవ్లో పడింది ఐసీఎఫ్ ట్రైన్స్ తోటే, నేను ఎలివేషన్ లేపుకుంది ఐసీఎఫ్ ట్రైన్స్ తోటే. అసలు ఇండియన్ రైల్వేస్ అంటే ఏంటో నాకు తెలిసింది ఐసీఎఫ్ ట్రైన్స్ తోటి. సో కాబట్టి చాప్టర్ ఆఫ్ ఐసీఎఫ్ రేపటితోటి రత్నాచల్కి అయితే అయిపోతుంది. సో ఈ రేకు సిడిఓకి వెళ్ళిపోతుంది అండ్ నూతన హంగులతో, కొత్త రంగులతోటి ప్రతిదీ అప్డేట్ అయినటువంటి రేపు పొద్దున్న కొత్త రేక్ అయితే మనకి రాబోతుంది. ఇదే నెంబర్ ప్లాట్ఫామ్కి వస్తుంది, లేకపోతే పక్కన ఏదో పెడతాడు. సో కాబట్టి రేపైతే మొదలవబోతుంది. సో ఈ విధంగా విజయవాడ వరకు అయితే కంటిన్యూ అయింది. సో కాబట్టి రేపు పొద్దున్నకి అమ్మవారు అప్డేట్ అవ్వబోతున్నారు. సో కాబట్టి అప్డేటెడ్ అమ్మవారితోటి రేపు పొద్దున్న దర్శనం మొదలు పెట్టుకుందాం. బాయ్. సో ఆ విధంగా అయితే చిట్ట చివరి ఐసీఎఫ్ డ్యాన్స్ ఆఫ్ 150 కిలోమీటర్లు చూసేసిన తర్వాత మనమైతే విజయవాడకి నేను సాయంత్రమే వచ్చేసాం. నేను రెస్ట్ తీసుకొని ఈరోజు మార్నింగ్ సో నూతనమైన ఎల్హెచ్బికి వచ్చే స్థానం ఎలా ఉంటుంది అనేది చూడటానికి అయితే మేమైతే ఇక్కడికైతే వచ్చాం. సో కాబట్టి మార్పులు చేర్పులు చాలా జరిగాయి రేకులో. సో మనకైతే రెగ్యులర్గా ఏ ప్లాట్ఫామ్ ఏ టైంకి ఎలా బయలుదేరతాడో అలాగే బయలుదేరతాడు రత్నాచల్ ఎక్స్ప్రెస్. కరెక్ట్గా 6 గంటలకు బయలుదేరిపోతుంది ప్లాట్ఫామ్ నెంబర్ 5 నుంచి. సో టైం వచ్చేసి కూడా 5 గంటల 10 నిమిషాలు అవుతుంది. సో లోపలికి 5 నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్ళిపోయి రేక్ షంటింగ్ అవుతుంది. సో ముందుకు వెళ్ళిపోయి రేక్ షంటింగ్ మొత్తం రేక్ అంతా చూసుకుందాము. సో నేనైతే ఉన్న పిఆర్ ప్రకారం, మేము చూసిన రేక్ నాలెడ్జ్ ప్రకారం అయితే ఐసీఎఫ్లో 24 కోచ్లు ఉండేటువంటి ట్రైన్ ఇప్పుడు 22 కోచ్లకి అయితే కుదించబడింది. ఎందుకంటే ఎల్హెచ్బి కోచ్ ఐసీఎఫ్ కోచ్ కంటే పొడుగ్గా ఉంటుంది కాబట్టి 24 కోచ్ల ఐసీఎఫ్ ట్రైన్ ఎంత లెంత్ అయితే ఆక్యుపై చేస్తుందో ప్లాట్ఫామ్ మీద 22 కోచ్ల ఎల్హెచ్బి ట్రైన్ కూడా అంతే ఆక్యుపై చేస్తుంది. సో కాబట్టి ఒక ఈఓజీ, ఒక ఎస్ఎల్ఆర్డి తీసేయగా అంతకుముందు 10 జనరల్ కోచ్లుగా ఉండేటువంటి సంఖ్య కాస్త ఇప్పుడు 4 జనరల్ కోచ్లకి అయితే కుదించబడింది. సో ఇది మంచి విషయమో చెడ్డ విషయం అనేది ఆ బండి రన్ అయ్యే కొద్దీ మనకైతే తెలుస్తుంది. నా దృష్టిలో అయితే నేను ఓకే అని అనుకుంటున్నాను. సో 8 ఐసీఎఫ్ కోచ్లో 8 సెకండ్ సిట్టింగ్ రిజర్వేషన్ ఉండే కోచ్లు కాస్త 12 సెకండ్ సిట్టింగ్ రిజర్వేషన్ కోచ్లు అయితే అయ్యాయి. సో జనరల్ తగ్గించి సెకండ్ సిట్టింగ్ అయితే పెంచడం జరిగింది. కానీ ఏసీ చైర్ కార్లు మాత్రం 3 అలాగే ఉన్నాయి. ప్యాంట్రీ కార్ ఒకటి అలాగే ఉంది. అక్కడ 2 ఎస్ఎల్ఆర్డీలు కాస్త ఇక్కడ ఒక ఎస్ఎల్ఆర్డీ, ఒక ఈఓజీగా అయితే మారింది. సో అక్కడ 24 కోచ్లు, ఇక్కడ 22 కోచ్లు అయితే జరగడం జరిగిందనమాట. సో కాబట్టి ఆ విధంగా మాకు తెలిసిన కోచ్ కాంపిటీషన్ ఇది. సో జనరల్ మాత్రం జనాలు గుర్తుపడడానికి ఎర్ర రంగులోను, రిజర్వేషన్ కోచ్లు జనాలు గుర్తుపడడానికి స్కై బ్లూ కలర్లోను, దేనికది డిఫరెంట్ కలర్ ప్యాలెట్లు అయితే ఉన్నాయి. సో కాబట్టి రేక్ మనం చూసిన తర్వాత ఇంకొంచెం ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతాం. సో కాబట్టి ప్లాట్ఫామ్ నెంబర్ 5కి పార్సల్ ఆఫీస్ మీద ఉండగా మనం ఎంటర్ అవుదాం, పదండి. సో మనమైతే ఈ విధంగా స్టేషన్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నామండి. సో ప్లాట్ఫామ్ నెంబర్ 5లోకి కొంచెం ఆ ముందుకి ఇటు సైడ్ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతే రేకు మొత్తం ఇక్కడికి వచ్చి ఆగుద్ది కాబట్టి మొత్తం ట్రైన్ అంతా మనకు కనిపిస్తుంది. సో కాబట్టి ఎక్కి 5కి అయితే వెళ్ళిపోదాం. సో మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 5 ముందుకైతే వెళ్తున్నామండి. సో పక్కన చూసుకుంటే మా ఆవిడ జానేమన్ ప్రశాంతి అయితే ఉంది. సో పొద్దున్న 5 గంటలకి నిద్రపోకుండా ఏం పనులరా నువ్వు చేసేయని ఇప్పుడే తిట్టిందనమాట. సో మనం అదే ఊరికే నాన్న ఏదో ఇలా వచ్చాము రత్నాచల్ కోసం అని అయితే చెప్పాం. సో మన మిగిలిన రైల్ ఫ్యాన్స్ వాళ్ళందరూ 5కి వచ్చి మనతో అయితే జాయిన్ అవుతారు. సో రేక్ షంటింగ్ అయితే అవుతుంది 5కి. వీటితో ఓటీ కొట్టించడానికి బొకారో అయితే రెడీగా వస్తుంది పక్క ప్లాట్ఫామ్లోకి. కొవ్వూరు లోపు కొట్టేస్తాం. సో చూద్దాం. సో మన రేక్ అయితే షంటింగ్ అయితే అవుతుందండి, ఎల్హెచ్పి రేకు. రేక్ షంటింగ్ సో ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీదకి
మన రేక్ అయితే షంటింగ్ అవుతుంది. రత్నాచల్ది ఎల్హెచ్బి రేక్, న్యూ ఎల్హెచ్బి రేకు. సో విజయవాడ WDS6 చిన్న లిటిల్ షంటర్ అయితే తీసుకొస్తుంది బండిని. రోజు ఎక్కేవాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారేమో రా, ఏదో బండి వచ్చి ఎక్కిందని. అబ్బాయి సూపర్గా ఉందండి. జంపర్ మే బంపర్. కొత్త టీవీ, ఒక ఈఓజీ జనరల్, $2025 మేడా జనరల్, 2026 26, ఇది 26. మొత్తం 4 జనరల్, ఎదరు 2 వెనక 2. 4 వెనకే ఉన్నాయరా. సీసీల ముందు అయితే జనరల్ తగ్గించాడు. యూఆర్ ఓరి అమ్మ, సీసీలు వెనకాల ఉన్నాయరా. సూపర్. మొత్తం 2026 మేడేగా. 25, ఇది 25. C3 నాది, ఇది C2. వాళ్ళలో జరిగిన పొరపాటు మనతో జరగలేదు. D8 మాత్రం కామన్. ఒరే అదేంటి D12 అన్నారు? అయితే 10 జనరల్ ఉన్నట్టే. 10 జనరల్ కాదు, ఇది మన 8 జనరల్ సరిపోయింది. 8 జనరల్, 8 రిజర్వేషన్. జనాలు ఏడుపులు ఉన్నాయి. ప్యాంట్రీ అయితే పెయింట్ అయితే మనకు వచ్చిన పిఆర్ ప్రకారం 12 సెకండ్ సిట్టింగ్ అన్నారు. లేకపోతే 8, 9, 10, 11, 12 మొత్తం కలిపి 12 ఏమో. ఒకసారి చూద్దాం మొత్తం రేపు వచ్చిన తర్వాత. అయితే తలతల్లాడే త్రిప్లెక్స్ రా బండి మాత్రం. మరి అంతే కదరా, కడిగేడు ఏంట్రా, కొత్త కొచ్చులు పట్టుకొని కడగడం ఏంట్రా. వాటర్ చేస్తారు, నీళ్ళకి ఎడ్డిగా స్నానం చేయకుండా వస్తారేట్రా. ఇటు ఏంటమ్మా యువర్లు 1, 2, 3, మొత్తం 8. అంటే షార్ట్ అనమాట. ఇప్పుడు ఈడు ఎలా రావటం, ప్రశాంత్ ఎటు వెళ్ళటం. ఇది 2026 ఉన్నాయి అయితే. సో జనరల్ తగ్గించారని టెన్షన్ లేదురా. లేదు ఇంక ఉండదు. ఇంటర్సిటీలకి ఒక్కసారి కోచ్ కాంపోజిషన్ రెడీ అయిందంటే మనకు మళ్ళీ మారదు. విక్రమసింహపురి అయితే తప్ప. CE1 వస్తే వస్తుంది, C4 రాదు. బేబీ. సో చూసుకున్నట్లయితే మన పవర్ లోకో అయితే వస్తుందండి. సో మొట్టమొదటి ఎల్హెచ్బిని లీడ్ చేయబోయే లోకో వచ్చేసి మనకున్న ఇది ప్రకారం 37460 లాలాగూడ WAP7. ఇది కూడా 37460. సో ఈనాటి అప్గ్రేడెడ్ అమ్మవారి తాలూకా రథసారథి అమ్మవారి వాహన సింహం 37460 లాలాగూడ WAP7. సో మన పవర్ లోకో అయితే కప్లింగ్ వచ్చేసింది. సో మీరైతే ఇప్పుడైతే రేక్ చూసుకున్నారు కదండి. సో చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే
మన రత్నాచల్కి ఈ పినాకిని శాతవాహనకి ఎల్హెచ్పిఫికేషన్ జరిగినప్పుడు చాలా వరకు మిక్స్డ్ కోచ్లు అయితే వేస్తారు. సో అదే 18 కోచ్లు కొన్ని, 19 మ్యానుఫ్యాక్చర్ అయిన కోచ్లు కొన్ని అలాంటి అయితే వేసిపారు దొబ్బారు. సో వీడి పేరు నాని, మన ప్రీవియస్ వ్లాగ్లో మీరు చూసుంటారు. రత్నాచల్కి డైహార్డ్ ఫ్యాన్ కోచ్ చచ్చిపోతాడు. సో కాబట్టి రత్నాచల్కి నేను అనుకున్న కోచ్ కాంపోజిషన్, మేము చూసిన కోచ్ కాంపోజిషన్ వేరే. సో మేము కొంచెం పొరపాటు పడ్డాం. సో జనరల్లో 4 తగ్గించలేదు, 8 జనరల్ అయితే ఉన్నాయి. సో 22 కోచ్లు కదా, 8 జనరల్ ఉన్నాయి, 8 సెకండ్ సిట్టింగ్ ఉన్నాయి. సో 3 చైర్ కార్ అయితే ఉన్నాయి. సో కాబట్టి సమపాలనలోనే మెయింటైన్ చేస్తున్నారు. సో కాబట్టి దాంట్లో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో రేకు మాత్రం తల మెరుస్తుందండి. మొత్తం 2025 మేడ్ ఇదైతే వేసాడు. సో కాబట్టి ఈ విషయంలో రైల్వే కొత్త కోచ్లు వేసి తన బాధ్యతను నిర్వర్తించుకుంది. సో కాబట్టి సివిక్ సెన్స్ పరంగా మనం కొంచెం బెటర్గా బిహేవ్ చేసి ట్రైన్ కూడా కొంచెం నీట్గా ఉంచితే, సో కాబట్టి మరి కొన్ని నాళ్ళు మంచి సర్వీస్ అయితే మనం పొందొచ్చు. సో కాబట్టి అంతా మన చేతిలోనే ఉంది బండి మెయింటెనెన్స్ అంతా. సో కాబట్టి మనమైతే ఈరోజు ఇందులో C2 AC చైర్ కార్లు అయితే ట్రావెల్ చేయబోతున్నాం. నేను తత్కాలు అయితే కొట్టడం జరిగింది నేను. సో కాబట్టి బండి లోకో అయితే మీరు చూసారు, లాలాగూడ WJP7 అయితే లాగుతుంది. సో కాబట్టి ఈరోజు అప్గ్రేడ్ అయిన అమ్మవారిని లాలాగూడ సింహం అయితే లాగబోతుంది. సో ఫ్లాట్ 130 క్లియరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. టైం టేబుల్ మారకపోయినా ఉంటుందని నేనైతే స్ట్రాంగ్గా ఇన్స్టింక్ట్తో బిలీవ్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా ఒక ఓటీ అయితే కన్ఫర్ము, 130 యాక్షన్ అయితే కన్ఫర్ము. సో మనమైతే ఆల్రెడీ రత్నాచల్ గురించి దీని గురించి ప్రీవియస్గా ఈ రత్నాచల్ బ్లాగ్ చేసినప్పుడు నేను చెప్పేశాను. సో కాబట్టి డీటెయిల్స్ గురించి వాటి గురించి నేనైతే ఏం మాట్లాడదలుచుకోలేదు. జస్ట్ 130 అయిన ఫస్ట్ LHP ఎక్స్పీరియన్స్ మాత్రమే ఉంటుంది. సో మీకు రత్నాచల్ గురించి డీటెయిల్స్, కోచ్ కాంపిటీషన్, యావరేజ్ స్పీడ్ అన్నీ తెలియాలనుకుంటే కనుక అంతకుముందు ఇదే బ్లాగ్ నేను ఆల్రెడీ చేసి ఉంచాను ICFలో, అది వెళ్ళి ఒకసారి చూడండి. దీంట్లో మాత్రం మ్యాడ్నెస్ తప్ప ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. సో కాబట్టి పూనకాలతో ఊగిపోవాలంటే బ్లాగ్ చూడు, ఇన్ఫర్మేషన్ కావాలంటే పాత బ్లాగ్ చూసుకోండి. సో కాబట్టి మనమైతే డిపార్చర్ కోసం వెయిట్ చేద్దాం. లెట్స్ గెట్ కంటిన్యూడ్. సో ఇది ఒక 2S రిజర్వేషన్ ఇంటీరియర్ అండి. సో 2026 మ్యానుఫ్యాక్చర్డ్ కాబట్టి పర్ఫెక్ట్ ఉంది కోచ్. సో ఇంకా జనాలు ఏం చేస్తారనే దాన్ని బట్టే ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. కోచ్ మాత్రం ఫ్యాంటాస్టిక్ చేశాడు. సేమ్ ICF చెన్నై నుంచే మ్యానుఫ్యాక్చర్ అయింది, దీని గురించే వెయిట్ చేసాం. సో చూడొచ్చు ఇంటీరియర్ అయితే అదిరిపోయింది. దిగి మన సీటు దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో మనకైతే లోకో దర్శనాలు, ఫ్రెండ్స్తో ముచ్చట్లు మొత్తం అన్నీ తీరిపోయినాయండి. సో ఇప్పుడైతే నేను నా కోచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నా. సో కాబట్టి మనది అయితే సీట్ 68 అయితే వచ్చింది. సో అప్పటికప్పుడు బయలుదేరిన వాళ్ళు మన వాళ్ళు రైల్ ఫ్యాన్స్ కొంతమంది జనరల్ కొట్టారు. సో C2 వెనకాల C3, ఆ వెనకాల జనరల్ ఉంది, అందరూ వచ్చేస్తారు. నేను కూడా C3కి షిఫ్ట్ అయ్యి ఆ జనరల్ తలుపుల కాడ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి కొంచెం బ్లాగ్ అయితే చేసుకుందాం. సో బండికి అయితే ఇంకా 10 మినిట్స్ ఉంది డిపార్చర్ అవడానికి. ఖచ్చితంగా ఆన్ టైం డిపార్చర్ ఇస్తాడు, ఎందుకంటే 6 గంటలకి అమ్మవారి ఆరాతో బయలుదేరే బండిది. సో కాబట్టి అలాంటి ఆహార్యం ఉండదు బండిలో. సో నేనైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నా. జస్ట్ ఒక మ్యాడ్నెస్ ఎక్స్పీరియన్స్ అండి ఇది. బండి గురించి ఇన్ఫర్మేషన్ అయ్యి మనం అంతకుముందు చాలాసార్లు మాట్లాడేసుకున్నాం. వీడి గురించి తెలియని వాళ్ళు ఎవడున్నాడండి మొత్తం కూర్చోబెట్టి మీకు లెసన్ చెప్తాకి. సో కాబట్టి ఆ విధంగా అయితే నా కోచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి అది కూడా ఒకసారి ఇంటీరియర్ చూసేసుకొని డిపార్చర్ కోసం వెయిట్ చేద్దాం. సో ఇదండి మన కోచ్ C2. సో సీట్ నెంబర్ 68 అయితే వేసాడు. ఇంకొకటి వేసి ఉంటే సూపర్ నెంబర్ వచ్చేది. సో సీట్ నెంబర్ 68 ఇది IL సీట్ అనమాట. సో మనమైతే లగేజ్ పెట్టేసి ఇంకే. సో మీరైతే చూడొచ్చండి, ప్లాట్ఫామ్ నెంబర్ 5లో మనం ఉన్నాం. ప్లాట్ఫామ్ నెంబర్ 4లో ఈ ఎర్నాకుళం టాటా నగర్ బండి అయితే డిపార్చర్ అయితే ఇచ్చాడు. ఈయన్ని కొడతాడండి, అనకాపల్లి లోపు కొడతాడు. వీడికి అనకాపల్లి వరకు కూడా టైం లేదు, ఎలాగో లేట్లో ఉన్నాడు బండి. వీడు భీమవరం మీదకి వెళ్తాడు, మనం స్ట్రైట్ వెళ్ళిపోతాడు. సో కాబట్టి దొరకదు అనమాట. రాజమండ్రి నిడదవోలు వచ్చేలోపు వీడు ఇంకా వచ్చి కూడా ఉన్నాడు. వాడి ముందు బయలుదేరి ఉంటే సరిపోయేది. సో కాబట్టి అసలు సిలబస్లో కూడా లేడు. బొకారో లేట్లో ఉంది. సో కాబట్టి ఓటీలు కూడా లేవు. సో ఆల్ వీ హ్యార్ ఎక్స్పెక్టింగ్ ఈజ్ జస్ట్ రన్ 130 రన్ ఈరోజు కొడతదా లేదా అమ్మోరని. సో మొత్తం మీద ఎట్టకేలకు విజయవాడ తాలూకా ఇంటర్సిటీ భారాన్ని హోమ్ సిస్టర్స్గా 3 ఆడపడుచులు అయితే మెయింటైన్ చేస్తుంటారు. సో కాబట్టి 2 ఆడపడుచులు ముందే శాతవాహన మరియు పినాకిని ఎక్స్ప్రెస్ అయితే ఎలిజిఫికేషన్ కంప్లీట్ చేసేసుకున్నాయి. సో కానీ కరెక్ట్గా అమ్మవారి ఆహార్యాన్ని మోసే రత్నాచల్కి మాత్రం లేట్ అయింది. సో కాబట్టి లోక కళ్యాణార్థం జరిగే ఏ పనైనా సరే కొంచెం లేట్ అవుతుంది. కాబట్టి లేట్గా ఎలిజిఫికేషన్ అయినా సరే బెస్ట్ ఇంటర్సిటీ వ్యవహారం వస్తే, బెస్ట్ ఇంటర్సిటీ గురించి మాట్లాడాల్సిన
ప్రస్తావన వస్తే కనుక రత్నాచల్ గురించి మాట్లాడాల్సిన పరిస్థితి ఎప్పటికైనా అది అలాగే ఉంది, అలాగే ఉంటుంది కూడా. సో బండి 110లో ఐసీఎఫ్ కొడితేనే కంట్రోల్ చేయలేనటువంటి డిమాండ్ తోటి ఆ పబ్లిక్ ఇదితోటి ఒక స్టార్డమ్ అండి, అది అంతే. సమ్ గాడ్లీ స్టార్డమ్ అయితే ఉంది రత్నాచల్కి. సో కాబట్టి ఇప్పుడు ఎల్హెచ్బి మరియు నూతన హంగులు, నూతన స్పీడు మొత్తం అన్నీ అప్గ్రేడేషన్ అయినాయి. చెప్తున్నా 6 గంటలకి బయలుదేరే ఇంటర్సిటీలకున్న ఆరా, దానికి తోడు అమ్మవారి అంశ రెండు కలిపి కొట్టే రత్నాచలు మామూలుగా ఉండదు. ఈ సంఘం ఒకటి, దానికి తోడు లాలాగుడపు సింహం ఉంది ముందు. చూద్దాం. ఐఎమ్ వెరీ 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 మచ్ ఎక్సైటెడ్. సో ఎగ్జాక్ట్లీ టైం అంటే టైం అండి, పర్ఫెక్ట్ ఆన్ టైం డిపార్చర్ అయితే వేసాడు రత్నాచల్కి విజయవాడ నుంచి. సో అమ్మవారి ఆట మొదలైంది. చూద్దాం విజయవాడ దాకా ఎట్టగొడతా తీసుకెళ్తారో అప్లోడ్ అయిన అమ్మవారు, అప్డేట్ అయిన అమ్మవారు. సో ఆన్ టైం డిపార్చర్ ఫ్రమ్ విజయవాడ ప్లాట్ఫామ్ నెంబర్ 5. This is being bye na bye ra Petro okay స్పీడోమీటర్లు పట్టుకొని రెడీగా ఉండండి అమ్మా. పెద్దోటిపల్లి దాటిన తర్వాత ఏమవుద్దో తెలీదు. డౌన్లోడ్ చేసుకుంటే ఉంటుంది. చెయ్యి అయినా సరే కాదు, మచిలీపట్నం ధర్మవరం. సో ధర్మవరం మచిలీపట్నం. సో మీరైతే ఇటు చూడొచ్చండి, మనకైతే ప్యారలల్ డిపార్చర్ అయింది ధర్మవరం మచిలీపట్నం బండితోటి. సో ఆడు ఆ ట్రాక్లోకి వెళ్ళాలి కాబట్టి మనం వాడికి అడ్డు, ఆడు ఆగిపోతాడు. సో మనమైతే ముందుకైతే ప్రొసీడ్ అయిపోతాం. ఆడు ఆగుతాడా మనం ఆగుతామా అనేది ఏదో ఒకటి డౌట్. అది ఏదో బండి అయితే ఆగాల్సిందే. సో మనకు కొంచెం ప్రయారిటీ ఎక్కువ కాబట్టి మనల్ని పంపించేస్తాడు. మనం వెళ్ళిపోతే ఆడైతే ప్రొసీడ్ అయిపోతాడు. సేమ్ స్పీడ్ లిమిట్లు ప్యారల్ కొడుతున్నారు ఇద్దరు. మంచి ప్యారలల్ డిపార్చర్. సో చూడొచ్చండి ఇక్కడ సిడిఓలో నిన్న ఆ బండిలో వస్తూ ఈ బండిని చూసాం, ఇప్పుడు ఈ బండిలో వెళ్తూ ఆ బండిని అయితే చూస్తున్నాం. సో పాత ఐసీఎఫ్ కోచెస్ ఆఫ్ రత్నాచల్ ఎక్స్ప్రెస్ లాస్ట్ డే అయిపోయింది. ఇంకా మళ్ళీ కనిపిస్తుందో తెలీదు. ఆ రేక్ దేనికి వాడతారో తెలీదు. వైజాగ్ వెళ్ళి చచ్చిపోతాడు నన్నిగడ్డు. ఇక దూకి సిడిఓలోకి వెళ్ళిపోరా, నీకు ఎందుకురా ఇంకా. సో చూడొచ్చండి విజయవాడ దాటుతూ లేత సన్ రైజ్ అయితే వస్తుంది. చీకట్లో కొట్టే బళ్ళు చాలా చూసాం. సో చీకటి మెల్లగా పోతూ ఉంటే మన విజిబిలిటీ పెరిగే కొద్దీ రత్నాచల్ తాండవం అయితే చూద్దాం. ఆల్ ఐ వాంట్ ఈజ్ ఎండ. బుడదల స్కిప్, కాసేపట్లో అవుట్పల్లి స్కిప్. వచ్చిందండి పెద్దోట్పల్లి. సో దీని తర్వాత ఫ్లాట్ 130 ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూద్దాం.
సో పెద్దోట్పల్లి దాటిన తర్వాత మొట్టమొదటి రోజు రిబ్బన్ కటింగ్ తో 130 ర్యాంపేజ్. సో 134 బాబా ఆడిట్రా అలాగ వెళ్ళిపోయాడు. 124 కుదుపు లేదు, సౌండ్ లేదు, ఏమీ లేదు, స్మూతెస్ట్ 130 అసలు. ఆ భోపాల్ సెక్షన్ లో ఢిల్లీ ఏపీ కొట్టడం చూసా ఎంత స్మూత్ గా. 127 ఏ నానే 127 ఎక్కించన్నా ఎక్కించాను. ఓ 128 ఎక్కేసినట్టుంది అటుపక్క. అబ్బా లేపు లేపు లేపు. కమాన్ 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 139 వన్ మోర్. 129 యా 129 వన్ మోర్. ఆడి అమ్మ లేపు లేపు లేపన్నా ఎక్కించు. స్టేషన్ స్కిప్. ఏదో ఏ స్టేషన్ అది? ఫ్లాట్ 136 వేరే వల్ల. ఓకే ఫ్లాట్ 130 కమాన్. 130 ఫ్లాట్ 130. సో మనం మొట్టమొదటి హాల్ట్ అయినటువంటి నూజివీడికి అయితే వచ్చామండి. అన్న ఇదే రత్నచల అన్న, రంగు మారిందని కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక నెంబర్తో సహా ఇచ్చారు. 12718. సో 40 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే మన అమ్మవారి అంశలోని మొట్టమొదటి హాల్ట్ అయినటువంటి నూజివీడ్ రైల్వే స్టేషన్కి చేరుకున్నామండి. ఇక్కడ రావాల్సిన టైం కంటే కేవలం జస్ట్ అరైవల్స్, ఆ స్లో క్రాల్స్ స్టార్టింగ్లో చూసిన స్ట్రగుల్ మూలంగా మనమైతే కేవలం 15 నిమిషాలు డిలే అయితే ఇక్కడికైతే వచ్చాం. సో కాబట్టి ఇక్కడ తీస్తే మనం మళ్ళీ ఏలూరులో ఆగుతాం. బండి అండి చెప్తున్నాను, నేను ఎక్కిన ఇనాగ్రల్స్లో వందే భారత్లు కాకుండా బండి ఎక్కిన ఎల్హెచ్బి ఫస్ట్ రన్లో 130 కొట్టిన ఏకైక బండి రత్నాచల్ ఇప్పుడు దాకా నేను చేసిన దాంట్లో. సో మేము శేషాద్రి ఆ రోజు 110 కొట్టాడు. ఎప్పుడెప్పుడో గౌతమి, నాకు అప్పుడు ఛానల్ లేదు ఏమి లేదు, గౌతమి ఫస్ట్ ఎల్హెచ్బి అప్పుడు ద్వారపూడి ఆ ఏరియాలో 130 అయితే ఎక్కి టచ్ చేసి చూసింది. నేను పెద్దోటిపల్లి దాటిన తర్వాత 130 కొడతాడని నేను ఫిక్స్ అయ్యా. అలాగే కొట్టుకుంటూ తీసుకొచ్చాడు. దట్టు వెదర్ కూడా వ్లాగ్ చేయడానికి బీభత్సమైన సపోర్ట్ అయితే చేస్తుంది. చెప్తున్నా ఒక్కటే మాట, మొట్టమొదటి 40 కిలోమీటర్లకే చెప్పేస్తున్నా, అమ్మవారు అప్డేట్ అయిపోయారు. సో మనమైతే నూజివీడ్ నుంచి అయితే డిపార్ట్ అయిపోయామండి. తర్వాత మనం ఒట్లూరు స్కిప్ చేసుకుంటూ ఆడు చూడరా ఏకంగా టెస్ట్ వేస్తున్నాడు రా, నెంబర్ కూడా వేయకుండా ఆ డిస్ప్లేలో టెస్ట్. సో నూజివీడ్ నుంచి అయితే డిపార్ట్ అయిపోయాము.
సో విజయవాడ దాటిన తర్వాత నుంచి 130 ఎక్కిన మూమెంట్ తర్వాత చెప్తున్నానండి, ఒక్క ఫ్లాట్ వీల్ సౌండ్ లేదు, ఒక్క టకటక సౌండ్ లేదు, ఒక్క ఎక్స్ట్రా నాయిస్ లేదు, బండి షేక్ అవ్వట్లేదు, ఊగట్లేదు. ఐసీఎఫ్లో ఉన్నప్పుడు గచ్చ 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 ఉనికిపోయేది 110కి. 130లో కూడా ఎమ్మా స్మూత్గా కొడుతుంది బండి మాత్రం. పిచ్చ కండిషన్లో ఉన్నాయి కోచ్లు, మరి ఎంతకాలం వరకు ఇట్లా ఉంటాయి తెలియదు. కానీ నా లైఫ్లో నేను చూసే మోస్ట్ స్మూతెస్ట్ 130 బండి ఇప్పుడు కూడా 120+లో ఉంటుంది. ఎలా ఉందో చూడండి మీరే, స్టెప్పులుగా ఉంది వీడియో మాత్రం. లేదు పలుకులేదు రా బండి నడుతున్నట్టు, స్మూత్, చాలా అసలు బటర్ స్మూత్. నైస్ రెస్పాన్స్, సర్ప్రైజింగ్ ఫేసెస్. ఇదే రత్నాచల్ ఎరుగోగులలో సూపర్. సో అంకెరాల 60 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు కేవలం 13 నిమిషాల డిలేతో నా జన్మస్థలమైనటువంటి ఏలూరుకి అయితే చేరుకున్నామండి. సో కాబట్టి బండి మాత్రం చెప్తున్నాను, ద స్మూతెస్ట్ 130 అసలు. సో కాబట్టి ఎలాంటి హడావిడి లేదు, ఆర్భాటం లేదు, అసలు టక 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 సౌండ్లు లేవు, ఏమీ లేదు. అసలు 130 కొడుతుందన్న సంగతి కూడా తెలియట్లేదు, స్పీడోమీటర్లో చూస్తుంటే తప్ప 130 ఎక్కడ సంగతి కూడా తెలియట్లేదు. బటర్ స్మూత్ అయితే లాక్కొచ్చాడు. సో దీని తర్వాత మనం తాడేపల్లిగూడెం వెళ్ళే దారిలో మనకి భీమడోల్ స్కిప్, చేబ్రోల్ స్కిప్ అయితే ఫ్లాట్ 130 అయితే ఉండబోతున్నాయి. సో చూద్దాం. అమ్మవారు లాక్కెళ్తున్నారు. 6 గంటలకి బయలుదేరే ఇంటర్సిటీకి ఉండే ఆరా ఇంక ఏ సోపు బండి దాన్ని రీక్రియేట్ చేయలేదు. సో కాబట్టి దాంట్లో రత్నాచలం మొట్టమొదటి స్థానాన్ని స్కోర్ చేసుకోవడానికి ప్రయాణం ఇంకా బాకీ ఉంది, 60 కిలోమీటర్లు మాత్రమే అయింది. సో కాబట్టి మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 3 ఏలూరు మెయిన్ లైన్ డిపార్చర్ అండి. సో ఫాస్ట్గా వచ్చే యాక్సిలరేట్ అయ్యి డిపార్చర్ అయితే వచ్చు. కాబట్టి రన్నింగ్లో ఎక్కడ ఉంది కూడా లాంటి ఏది చేయకూడదు. సో కాబట్టి మనమైతే 13 మినిట్స్ డిలే అయితే రన్ అవుతున్నాం. నాకు తెలిసి కరెక్ట్గా బీటీ తీసుకెళ్ళి దువ్వాడ రిపోర్టింగ్ నాకు తెలిసి బీటీ ఇచ్చేస్తాడు రా గట్టిగా. సో అది మ్యాటర్. సో కాబట్టి ఎంజాయ్ చేస్తాం. చాలా కాలం కూడా కాదు, మొన్న మధ్య తిరుపతి భువనేశ్వర్ అయ్యి చేసాం. వ్లాగ్ చేసే ఇంటెన్షన్తో వ్లాగ్ చేయడం వేరు, జర్నీని ఎంజాయ్ చేసుకుంటూ ఎవ్రీ రన్ ప్రతి ఆస్పెక్ట్ ఎంజాయ్ చేయడం వేరు. పీక్ రైల్ ఫ్యానింగ్ సాటిస్ఫాక్షన్ అయితే పొందుతున్నాను నేను. సో లోపలికి అయితే ఎక్కేద్దాం పదండి. సో మనమైతే ఏలూరు మెయిన్ లైన్ డిపాజిట్ అయితే తీసుకున్నామండి. 0 నుంచి ఫ్లాట్ 110కి అయితే యాక్సిలరేట్ అవుతుంది బండి. ఏలూరు ఒకటి, తాడేపల్లిగూడెం ఒకటి. అబ్బా అజయ్ యాక్సిలరేషన్ చూడరా. ఎన్నాళ్ళకి P7కి కరెక్ట్ డ్యూటీ పడింది, రత్నాచల్ P7కి కరెక్ట్ డ్యూటీ పడింది. బాబా
సో బాత్రూమ్ కండిషన్స్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి. కొత్త ఇదితో అయితే ఉంది, కొత్త ఫీల్ ఉంది. సో ఎంతకాలం ఇలా మెయింటైన్ చేస్తారో, జనాలు ఎంతకాలం వీటిని ఇలా ఉంచుతారో చూడాలి. కాబట్టి ప్రైమరీ మెయింటెనెన్స్ చూడే కాబట్టి బాగుంటుందని అనుకుంటున్నా. బాత్రూమ్ ఫీల్ కూడా సో భీమడోలు స్కిప్ అయితే కొట్టబోతున్నాం అండి ఫ్లాట్ 130లో. లొకేషన్ ఈడు కొట్టుడు. సో మనం తాడేపల్లిగూడెం ఎంటర్ అవుతూ మెయిన్ లైన్లో హౌరా ఎస్ఎంవిటి ఏసీ సూపర్ ఫాస్ట్ దురంతో స్లాట్లో రన్ అయ్యి కూడా 5 గంటలు డిలేలో ఉన్నాడండి. ఆ తాడేపల్లిగూడెం మెయిన్ లైన్ స్కిప్ అయితే కొడుతున్నాడు. బాబా 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 కొట్రా. గూడెం స్కిప్ అయినా టాటా వ్యాప్తవా. సో 107 కిలోమీటర్లు అమ్మవారి అంశతో ఎగురేసుకుంటూ వచ్చిన తర్వాత మనమైతే ఇప్పుడు 20 నిమిషాలు లేటుగా తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో మీరు ఇందాక చూసుకోవచ్చు, ఎదురొచ్చే ప్రతి బండి అమ్మా నమస్కారం అని చెప్పి దండం పెట్టి మరీ వెళ్తున్నాయి. ఇప్పుడే ఎస్ఎంవిటి వాడు ఏసీ సూపర్ ఫాస్ట్ అయితే కొట్టుకుంటూ వెళ్ళాడు, పక్క నుంచి తాడేపల్లిగూడెం స్కిప్. సో కాబట్టి చెప్తున్నానండి, బండి ఎంత స్మూత్గా ఎంత ముచ్చటగా కొడుతున్నాడంటే ఫ్లాట్ 130లో. నేను ఐసీఎఫ్ చేసినప్పుడు ఎంత సంతోషంగా అయితే చేశానో, ఎల్హెచ్బి చేసినప్పుడు కూడా దానికి డబుల్ ఫీలింగ్లో అయితే చేస్తున్నాను. బికాజ్ ఇది వేరండి, ఈ ఎక్స్పీరియన్స్ వేరు. సో కాబట్టి నాకు ఇనాగ్రేట్ అయిన కొత్తలోనే, ఇనాగ్రేట్ అయిన మొదటి రోజే 130 కొట్టిన దాన్ని నేను వ్లాగ్ చేయడం ఇదే ఫస్ట్ టైము. సో కాబట్టి బండి మాత్రం బటర్ స్మూత్ అంటే బటర్ స్మూత్ కొడుతున్నాడు. ఇంకా 130 ఇంకా రాజమండ్రి ఉంది, ఎన్ని పిఠాపురం స్కిప్, రావికంపాడు, గొల్లప్రోలు, పిఠాపురం. ఇప్పుడు ఎలాగుంటే రాజమండ్రి దాటిన తర్వాత ఇంకా పీక్స్ ఉంటుంది. సో వేస్తాడండి, మనకైతే డిపార్చర్ ఎక్కేద్దాం. సో మనమైతే తాడేపల్లిగూడెం ప్లాట్ఫాము మెయిన్ లైను ర్యాపిడ్ యాక్సలరేషన్ అండి. అబ్బా ఏమి లేపుతాడంటే అట్లా లేపుతాడు అసలు బండి. కమాన్ ఆశ్చర్యచకితులై చూస్తున్నారా జనాలు రేక్ని. ఏ చల్లా బాయ్
బాయ్ రా చల్లా బాయ్. పంపరా వీడియో అది. ఓహో ఓహో రాకుండా మనం అది పౌచ్ అవ్వట్లేదు సౌండ్ వచ్చేస్తుంది. కానీ గాలి ఎప్పుడు ఎక్కాము, ఎప్పుడు నిడదవోలు దాకా వచ్చాము ఏమీ తెలియకుండా ఆ పక్కకి వెళ్ళిపోయిన ఉప్పర భీమవరం ట్రాక్ అయితే సైడ్కి అయితే వస్తుందండి మనకి. ఎర్నాకుళం వాడు అలా 40 కిలోమీటర్లు వెళ్తే తగులుతాడేమో వాడు. సో మాకు ఇప్పుడు వెళ్ళే ఉద్దేశం లేదు, అడిగి వచ్చే ఉద్దేశం అంతకన్నా లేదు. సో 127 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి. కొట్టిన క్లాసికల్ కొట్టుడు ఏ రేంజ్లో ఉందంటే ఉదయం 6 గంటలకు ఇంటర్సిటీ వేస్తే కనుక రత్నాచల్ పరిగెత్తినట్టే పరిగెత్తలే ఒక స్టాండర్డ్ సెట్ చేసే రన్ అయితే కొట్టుకుంటూ తీసుకొచ్చాడు. నిడదవోలు తర్వాత నుంచి మనకు కొంచెం సత్తుకు ట్రాక్ అయితే ఉంటుంది అనమాట రాజమండ్రి వరకు. అండ్ రాజమండ్రి దాటిన తర్వాత అయితే నిజంగానే అమ్మూరు అయితే పూనేస్తుంది. రాజమండ్రి ముందు రాజమండ్రి తర్వాత విశాఖపట్నం లైన్ ఏదైతే ఉందో దట్స్ లైక్ పీక్ రైల్వే సాటిస్ఫాక్షన్, పీక్ రైల్ ఫ్యాన్ సాటిస్ఫాక్షన్ మూమెంట్లు అయితే తగులుతాయి మనకి. సో బండి అయితే కేవలం 22 నిమిషాలు డిలే అయితే రన్ అవుతుంది. కానీ చెప్తున్నా ఎల్హెచ్బి కన్వర్ట్ అయిన తర్వాత ఈ బండి ఇచ్చినంత సాటిస్ఫాక్షన్ నీకు ఏ బండి ఇవ్వట్లా అసలు. అరే ఏముందో చూడరా కింద వీల్ సెటప్ అసలు ఎంత బాగుంది చూడు. అయ్యో స్ట్రైట్ అవుట్ ఆఫ్ షోరూమ్ అండి. ఎఫ్ఆర్ బండి తీసుకొచ్చి నువ్వు రోడ్డు మీద పరిగెట్టిస్తావు చూసావా, ఫస్ట్ సర్వీస్ అయ్యేలోపు ఆ రేంజ్లో కొడతాడు రాజే. స్మూత్ అంటే స్మూత్ అసలు కుదుపు లేదు, సౌండ్ లేదు. ఫుల్ పెట్టిన గ్లాస్ తీసుకొచ్చి ఏసీ చైర్ కార్ దాని మీద పెడితే నిండు బిందు తొరకదంటారు చూసారా, వాళ్ళు ఒక్క చుక్క కూడా బయటపడదు. నాకు తెలిసి చైర్ కార్లు అలాగే ఉన్నాయి, 2 వేస్ అలాగే. నేను రిటర్న్ 2 వేస్ కూడా కొట్టాను రాజమండ్రి వరకు. బట్ బండి అబ్బా చెప్తున్నానండి పీక్. కొంచెం సివిక్ సెన్స్తో మనం కొంచెం బెటర్గా బిహేవ్ చేస్తే దీని మెయింటెనెన్స్ని ఈ బండిని ఇలాగే కాపాడుకోవచ్చు. మన చేతిలోనే ఉంది, పెద్ద కష్టమైన పని ఏం కాదు. కానీ బా సూపర్, నేనైతే బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నా ఈ జర్నీని మాత్రం. బాబా ఎంత చూడముచ్చటగా ఉంది ఈ స్పాటు.
ఈస్ట్ కోస్ట్. గోదావరి గోదావరి. కృష్ణమ్మ మీద ఉండే అమ్మవారు గోదావరిని చుట్టాకు వచ్చింది కొత్త అవతారంలో. జై రత్నాచల్. అరిసిన అరుపులు గుర్తున్నాయా పుట్టినరోజుకి? పోయింది నాకు. ప్లాట్ఫామ్ మీద అందరూ ఆలోచించి అది ఎప్పుడు నిందో దాచుకున్నాను నేను దాన్ని. ఇది లాగుడంటే. అమ్మ లాగుదామని డిసైడ్ అయిన తర్వాత లాగేస్తుంటే రాజమండ్రికి అయితే వచ్చేసాం. ఏం కొట్టుకొచ్చాడు రా బాబా. మోస్ట్ బటర్ అసలు చేసినట్టు తెలియలేదు, ఏం తెలియలేదు, అయినట్టు కూడా తెలియట్లేదు కదా. ఎందుకున్నారా హాయ్ 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 హాయ్. ఎవరు వీళ్ళంతా నాకు తెలీదు. దట్ ఈస్ ద డిమాండ్ ఆఫ్ రత్నాచల్. ఇదేనమ్మా రత్నాచల్. బాబా 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 ఏముంది ఏముంది ఏముంది. సో 150 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక సగం డిస్టెన్స్ క్లియర్ చేసేసిన తర్వాత మనమైతే ఇప్పుడు రాజమండ్రి రైల్వే స్టేషన్స్కి 23 నిమిషాలు డిలేతో అయితే వచ్చామండి. సో కాబట్టి బటర్ స్మూత్ అరైవల్ మనకు తెలుసు. నిడదవోలు తర్వాత అంత గొప్పగా రన్నే ఉండదు మనకు తెలిసిన విషయమే. బట్ స్టిల్ ఇక్కడ నుంచి విశాఖపట్నం వరకు ఆడే మెయిన్ లైన్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో నవ్వుతో నా భవిష్యత్తు. అసలు నేను మోస్ట్ ఎక్సైటెడ్గా ఉంది విజయవాడ నుంచి రాజమండ్రి దాకా కాదు, రాజమండ్రి నుంచి వైజాగ్ వరకు. అజయ్గా పడతారా ఇక్కడి నుంచి. ద్వారపూడి స్కిప్, పిఠాపురం స్కిప్, గొల్లపురం స్కిప్, ఈ 3 దానితోటి సింగిల్ ఉన్నాయి అసలు. పక్క నుంచి బండికి ఇంకా ఫ్లాట్ వీల్ సౌండ్ మెల్లగా స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇటు కొట్టేటట్టు ఉంది మరి అసలు. అబ్బా కానీ ఎఫర్ట్లెస్ జర్నీ రా. నేను 6 గంటల నుంచి ఇప్పటి వరకు మేము ఎవ్వరూ సీట్లో కూర్చోలేదు. యూ వాంటెడ్ టు గెట్ దా ఫిజికల్ అబ్యూస్ చేయబడతావా? కొత్త వచ్చిందా ముద్దు పెడతా. ఏ గడ్డం తీస్తావు జెంట్లమెన్ తయారయ్యా. గుడికి వెళ్తున్నాం కదా మరి కదా. చేసేయన్ని గుడిసెట్టు పనులు, దూరేయన్ని గుళ్ళు. వాటర్ బాటిల్ ఎవరికి మాకే ప్రేమతో తీసుకొచ్చావు కదా. థ్యాంక్ యూ. సో కొందరు వచ్చాడు మా కోసం. జాయిన్ అవుతావా? ఎక్కేసాయి మాతో పాటు ఇక్కడ C1లో ఎక్కేసాయి. మా వాడు జాయిన్ అయ్యాడు కొందరు. ఏమండి అరే బటర్ స్మూత్ రా కొందరు ఇక్కడ దాకా. మా వాడు 130 వీడియోలు పెడుతుంటే
టెంప్ట్ అయిపోయి వచ్చాడు వీడు జర్నీ చేస్తాకి. సో నేను జర్నీ చేసి వచ్చాను, మా వాళ్ళు వీడియోలు పెట్టేసరికి నేను డిసైడ్ అయిపోయి వెంటనే ఇక్కడే దిగిపోవాలి వీళ్ళతో. ఈ మాట్లాడేదేదో నీ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడితే బోళ్ళు బాగుంది చేద్దురాని మీ పాటికి. సో పదండి, మనకి డిపాజిట్ పడిపోతుంది 2 నిమిషాల్లో. సో కాబట్టి ఎక్కేసి పోస్ట్ రాజమండ్రి దువ్వాడ వరకు కొట్టే కొట్టుడు సూపర్. ఐసీఎఫ్ టీటీతో రన్ అవుతున్నాడు. ఐసీఎఫ్ కంటే 20 కిలోమీటర్లు ఎక్స్ట్రా పరిగెడుతున్నాడు. సో కాబట్టి చూసుకుందాం ఎట్టుంటుందో. సో మనమైతే చూడొచ్చండి, ప్లాట్ఫామ్ నెంబర్ 1కి కింగ్ కార్మండల్ ఎక్స్ప్రెస్ అయితే అరైవ్ అవుతుంది. ఆడు హాంకుని అరుపోకేలాగుందరా. ఇప్పుడు జరుగుతారేంట్రా ముందు రాకుండా? రేక్ నెంబర్ 11 అంటే అయ్యా కోరమండలది. జస్ట్ ఎస్ఈఆర్ థింగ్స్. అదే కదా. మనమైతే రాజమండ్రి నుంచి అయితే డిపార్ట్ అయిపోయామండి. ఉదయ్ బాబు మ్యాక్సిమం టైం నడుస్తున్నాడు రా. ఆడేట్రా మన ముందుకు వచ్చి ముక్కు సీతాడేట్రా. ఈడే 3710 ముక్కు సీతినట్టు ఓ అన్నాడు వచ్చి. మీ ఆవిడ ఇందాక పోయింది. మా ఫ్రెండ్స్ వెళ్ళిపోయింది. నేను పెడతాగా. వా ఆ పొలాలకే కొత్తగా ఉంది. ఎవరా వచ్చింది ఈ టైంకి, రత్నాచలం రావాలి కదా అని చెప్పి. స్పీడ్ ఎంత 140? 130. కోణార్క్ షార్ట్ అది వెనకాల మొత్తం టవర్స్ వచ్చి కింద ప్యాడీ ఫీల్డ్స్ ఫోటో ఉంటుంది కదా ఫేమస్. ఏమి వినపడుతుంది.
కొనర్తి. సూపర్ ఫాస్ట్. సరిగ్గా చెప్పు. ఎలా ఉంది పెయింటింగ్? నా కొడక ఏంటి పెయింటింగా? సో అమ్మవారి అంశతో 173 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు అనపర్తి రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి. జస్ట్ 22 మినిట్స్ లేట్గా. 1 మినిట్ డిలే యాడ్ అవ్వట్లేదు, 2 నిమిషాలు డిలే తగ్గుతూ వస్తుంది. సో మామూలుగా కొట్టాల్సిన దానికంటే 20 కిలోమీటర్లు ఎక్స్ట్రా కొడుతున్నాడు, మరి ఆ మాత్రం తగ్గదు. సో ఐసీఎఫ్లో ఉండగానే వెళ్ళి బీటీ కూర్చునే రేంజ్ పర్ఫార్మెన్స్ ఇది. సో కాబట్టి బాబా అసలు ఏం కొట్టాడు. అరే ఎట్ట అనిపించిందిరా నీకు? సూపర్ అన్న, మామూలుగా లేదు, దద్దరు వెళ్ళిపోయింది రన్ను. ఇప్పుడు ఉంటుంది అసలు ఏంటి రన్ను, ఇప్పుడు ఉంటుంది అసలైంది. అది సావలగొడ దాటాలి, పిఠాపురం పెడతాడు మా వాడు. ఎందుకు అనపత్తి దాటితే చాలు, ఇప్పుడు రేంజ్ పెరుగుతుంది మనది అనపత్తి. నేను వ్లాగులు చేసి మిమ్మల్ని సడదంగానా లేకపోతే మీరు ఇలాగే ఉన్నారు నాకు అర్థం కావట్లేదురా. కానీ అండి అసలు అరే అసలు ఎల్హెచ్బి కన్వర్జేషన్ తర్వాత ఈ రేంజ్లో ఎంజాయ్ చేసిన వ్లాగ్ అయితే ఏది లేదు. ఏమని చెప్పాలో తెలుసా? రోబో 2.0 రెడ్ చిప్ ఇన్స్టాల్డ్. నాకేం అర్థం కాలేదు. వా అనపర్తి మెయిన్ లైన్ డిపార్చర్ అండి. జమ్మని అందుకున్నాడు డైరెక్ట్ సామర్ల కొట్టగా. బాబు అరే అమ్మ ఒడి అమ్మ గుంజుతున్నాడు కదా. అదే జన్మభూమిగా అట్ట కాదు ఉండాల్సింది రేకు. ఇగో ఇలా రత్నాచలం ఉన్నట్టు ఉండాలా. చూసి నేర్చుకో. సో 200 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే కేవలం 13 నిమిషాలు లేటుగా సామర్లగొండ జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం. ఇప్పుడే జన్మభూమి ఎదురొచ్చింది. బండి మోస్ట్ ఎఫర్ట్లెస్ రన్నింగ్. నేను విజయవాడ నుంచి తీసిన తర్వాత ఇప్పటి వరకు సీట్లో కూర్చున్నది లేదు. డోర్ దగ్గరే నుంచొని ఉన్నాము. మాకు కాళ్ళు పేకట్లేదు, మా చేతులు నొప్పులు రావట్లేదు, మాకు అలసట రావట్లేదు, ఆయాసం రావట్లేదు. ఒక్కసారి చుక్క మంచిలు తాగాం అంతే, అంతకు మించి మేము పెట్టింది ఏమీ లేదు. ఇదేవిడ్రా స్పీకర్ దగ్గర తిన్నాడు. చెప్తున్నాను, మోస్ట్ సెలబ్రేషన్ మూమెంట్ అండి. మేము ట్రైన్లకు బర్త్డే చేసాము, వందే భారత్ ఇనాగరల్ చేసాము, అమృత భారత్ స్టేషన్ స్కీములు చేసాము, ఎన్నో చేసాం. కానీ ఎల్హెచ్బి రన్ను రత్నాచల్ ఇచ్చినంత పీక్ సాటిస్ఫాక్షన్, వర్క్ సాటిస్ఫాక్షన్ కానీ రైల్ పైన ప్యాషన్ సాటిస్ఫాక్షన్ కానీ ఏది ఇవ్వలేదు నాకు చేసినంత వరకు. నేనైతే నాకు ఈ రోజు జీవితంలో గుర్తుపెట్టుకునే రోజు అవుతుంది ఖచ్చితంగా. వెనకాల ఎవరు రా తేడాగాళ్ళగా ఉన్నారు. ఓకే వాట్ ఎవర్. ఎరా కొందరు ఎట్ట అనిపించింది నీకు? This is known as peak male content. Yes, peak male content. Yeah. Don't touch private part. సామర్లో కూడా డిపార్ట్ అయిన తర్వాత మనకైతే పిఠాపురం స్కిప్ ఉండబోతుందండి. పీక్స్ ఉంటుంది మనకైతే. డిపార్చర్ వేస్తాడు. సో చూద్దాం పదండి.
సామాన్లు కూడా మెయిన్ అండి బాచరే. Pittapuram. Yama. రెండు స్కిప్పులు కొట్టాడండి పిఠాపురం గొల్లప్రోలు. మామూలుగా వేరే బళ్ళు 120 కొడితే ఈ పార్టీకి అటు ప్లాట్ఫామ్ ఉడికిపోయేది, ఇటు బండి ఉడికిపోయేది, కటకట్లు ఆడిపోయేది, సౌండ్ దద్దరిల్లిపోయేది. అన్న 120+ కొట్టాడు, బట్ స్టిల్ కొట్టినట్టు తెలియకుండా కొట్టేశాడు. అసలు పక్క నుండి పాయిజన్ పెట్టి చంపేస్తే అదేదో ఉంటుంది కదా, పనికి తెలియకుండా కట్రాయర్ లాగేసినట్టు అట్లా కొట్టుకుంటూ వెళ్ళిపోయాడండి. మోస్ట్ క్లాసియస్ట్ స్కిప్ అసలు ఇప్పుడు దాకా నేను చూసినట్టు. Loop occupied by freighter, main occupied by Simhadri. Arriving an hour and 3 minutes delay. Wagner H. Ludhiana. 90 gold లేదు అటు స్పీడ్. పల్నాడు. సో 236 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత ఇప్పుడే కొంచెం తొలిచూరు ఎండ అయితే తీసుకుంటున్నామండి. మన అమ్మవారు అయితే చక్కగా సత్యనారాయణ స్వామికి వచ్చి హాయ్ చెప్పారు నీట్గా. అది కూడా కేవలం 3 నిమిషాలు డిలే తోటి కవర్ చేసుకుంటూ తీసుకొచ్చాడు. ఐసీఎఫ్ టీటీతో రన్ అవుతున్నాడు. 20 కిలోమీటర్లు ఎక్స్ట్రా క్లియర్ చేస్తుందమ్మా. అబ్బా మోస్ట్ ఎఫర్ట్లెస్ రన్నింగ్. హాయ్ బ్రో. చాలా రోజులు అనుకున్నాను కలుద్దాం. ఓకే వేరే ట్రైన్ ఇక్కడికి వచ్చారు కలిపి చేసి ఉంది. ఓకే సడన్ గా ఎల్పిచ్చి వాళ్ళు మీరు మారారు. ఓకే ఏముంటది అంతే. రత్నశిల ఇది ఆ విధంగా లాక్కొచ్చాడండి బండిని మాత్రం. రత్నశిల ఇదే నా పరిగెడుతుంది ఆవిడే. అలానే పరిగెత్తుంటే వెళ్ళారు ఆవిడే. ఇద్దరు వెళ్తున్నారు పరిగెట్టుకుని. నైస్. అంటే వాళ్ళు ఐసీఎఫ్ కదా వాళ్ళ కాని వాళ్ళ సింహాద్రి కూడా ఉంటారా కాంపిటీసి.
ఆ విధంగా తీసుకొచ్చాడండి బండి మాత్రం. అబ్బా 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 ఈ రన్ను మోస్ట్ ఎఫర్ట్. అసలు నేను పిఠాపురం స్కిప్, గొల్లపురం స్కిప్ బీభత్సమైన మాసులు వేసిన ఇప్పటికీ మాస్గానే కొట్టాడు. బట్ స్టిల్ అన్నవరం 3 నిమిషాలు డిలే ఏంట్రా, అలా ఎలా లాక్కొచ్చావురా? మాకు ఇప్పుడు మెయిన్ తెలియాల్సిన పాయింట్ వచ్చేసి దువ్వాడ ఎలా తీసుకుంటాడు అంతే. జోన్ మారిన తర్వాత ఎస్సీఆర్ విజయవాడ డివిజన్కి కంప్లైంట్ లేదు, అది ఎప్పుడూ ఉండదు, మమ్మల్ని ఎప్పుడు మోసం చేయదు. సో కాబట్టి దువ్వాడ హ్యాండ్లింగ్, విజయవాడ ఓకే, విశాఖపట్నం ఎంట్రన్స్ ఆ రెండు కనుక పర్ఫెక్ట్గా అయిపోతే, అయినా అవ్వకపోయినా ఈ రోజు చెప్తున్నా ఎస్సీఆర్కున్న ది బెస్ట్ ఇంటర్ సిటీస్లో నెంబర్ 1 స్థానం రత్నాచల్ గురించి మాట్లాడిన తర్వాతే వేరే ఏ బండి గురించి అన్నా మాట్లాడాలి, పీరియడ్. ఒరే రత్నాచలేరా బాబు, ఆడ కన్ఫ్యూజన్ ఎక్కడ మానేహాడు రా? నేనైతే కూర్చోలే. బాబా 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 ఏ అమ్మా ఏం యాక్సలరేషన్ రా అన్న మెంటలో. కోత ఆడేంటాడు ఎల్హెచ్పి స్పెషల్, ఆడు ఐసీఎఫ్ స్పెషల్, జీనే సంతరాగచ్చి కొచ్చువెల్లి అంటే తిరువనంతపురం నార్త్, దాని పేరే కొచ్చువెల్లి. ఒక మోస్ట్ షాకింగ్ ఫ్యాక్ట్, అసలు అర్థం కాని విషయం ఏంటంటేనండి, మేము కరెక్ట్గా విజయవాడలో 6 గంటలకు బయలుదేరాం. సో డిపార్చర్ 6 గంటలకు కాబట్టి కరెక్ట్గా 6 గంటలకు తీసాడు. మాకంటే 45 నిమిషాలు గంట ముందు రత్నాచల్ ముందుండే లైనప్ అంతా వెళ్ళిపోయింది. సో కాబట్టి మేము 0 స్లాట్లో రన్ అవుతున్నాము, ఆ బళ్ళన్నీ వెళ్ళిపోతాయి వైజాగ్ మాకంటే ముందే. సో కాబట్టి నెక్స్ట్ వెనకాల మేము వస్తాము. సో కాబట్టి మాకు ఫుల్ క్లియరెన్స్ అని ఎక్స్పెక్ట్ చేసాం. కాకపోతే జరిగింది ఏంటంటే, మా ముందు కరెక్ట్గా 2 కిలోమీటర్ల గ్యాప్లో మా ముందు హౌరా మెయిలు, చెన్నై హౌరా మెయిలు, దాని ముందు తిరుమల, దాని ముందు ప్రశాంతి. సో వరుసగా ఒక 4 బళ్ళు అయితే ఉన్నాయండి తుని వరకు. వాళ్ళు మాకంటే 45 గంట 2 గంటల ముందు కూడా బయలుదేరిన బళ్ళు ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు మాకు 2 కిలోమీటర్ల ముందు ఉన్నారు. అలా ఎలా కొట్టుకొచ్చాడు రా, అలా ఎలా కొట్టుకొచ్చాడు అనేది ఫస్ట్ క్వశ్చన్. అది కూడా మేము 130 ఫుల్ క్లియరెన్స్ అయ్యి ఖచ్చితంగా 130 బళ్ళే. ఈ రోజు కొడతాడు 130, అట్లా కొత్త కూడా కాదు, అయ్యి వచ్చేసినాయి. తునిలో మెయిల్ ఉంది, దాని ముందు తిరుమల ఉంది, దాని ముందు ప్రశాంతి ఉంది. ఈ 3 తుని బయట 2 కిలోమీటర్ల గ్యాప్లో ఉంటే మేము తునికి కరెక్ట్గా ఆన్ టైంకి వస్తూ హోమ్ సిగ్నల్లో ఆగిపోయాం. వాళ్ళు కొట్టలేదా, లేదా మనం బీభత్సంగా కొట్టామా, లేకపోతే అసలు ఏం జరిగింది? పోనీ బళ్ళు ఏమన్నా డిలేలో ఉన్నాయంటే ప్రశాంతి 18 మినిట్స్ లేటు, తిరుమల ఆన్ టైం రన్ అవుతుంది, మెయిల్ రావడమే 4 గంటలు లేటుగా వచ్చాడు, అది అలాగే ఉంది. హౌ ఏం జరిగింది? బళ్ళు లేట్ లేవు. విశాఖపట్నం గాంధీధామ్ గాడు కూడా ఇప్పుడే దువ్వాడ దగ్గరలో ఉన్నాడు, ఆడు మాకు 2 గంటల ముందు బయలుదేరాడు. హౌ ఎలాగా అలా ఎలా సాధ్యమైందిరా? మనమే కొట్టగలుగుతున్నాం. దిస్ ఈస్ ఇప్పుడు దాకా ఐసీఎఫ్ తో కొట్టాం కాబట్టి 110 వచ్చింది, ఇప్పుడు ఎల్హెచ్పీతో వెళ్తున్నాం కాబట్టి 130 వెళ్తున్నాం. ఆ 20 కిలోమీటర్లు వెనక ఉండడం వల్ల ఐసీఎఫ్ కి ఇంతకాలం ఫుల్ క్లియరెన్స్ దొరికి 20 కిలోమీటర్లు వెనకాల ఉన్నాడు. ఈ రోజు 20 కిలోమీటర్లు అడ్వాన్స్ రావడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. అసలు ఏమి అసలు ఇంతకు మించిన హై ఉండదు నాకు తెలిసినంత వరకు. ఏమాత్రం ఒక ఇంటర్సిటీ బండికి ప్రతిదీ ఇంటర్ స్టేట్ బళ్ళు, పెద్ద పెద్ద బళ్ళు, ఫ్లాగ్షిప్ బళ్ళే. ఇదొక్కడే ఇంటర్సిటీ.
వాళ్ళ క్లియరెన్స్ లో ఈనాడు వరకు రత్నాచల్ నడిచిన పాపాన పోలేదు. రత్నాచల్ క్లియరెన్స్ లో వెనకాల 2 బళ్ళు వస్తాయి తప్ప, 2 సప్ప బళ్ళు. ఈ రోజు అదే బొకారో ఆ 2 బళ్ళు వస్తాయి తప్ప ఈ రోజు వరకు రత్నాచల్ ఒకటి క్లియరెన్స్ కోసం అటు వచ్చే రత్నాచల్ కాదు, ఇటు వెళ్ళే రత్నాచల్ టువర్డ్స్ విశాఖపట్నం వెళ్ళే రత్నాచల్ క్లియరెన్స్ కోసం బయట ఆగడం అనేది నేను చూడలేదు. నాకు తెలిసి టైం టేబుల్ మారితే కనుక కొడితే గిడితే తిరుమలకి పెట్టేస్తాడు సైట్. ఇంకా ఈ లాగుడికి నేను చెప్తున్నానండి, ఈ సిచ్యువేషన్ కి ఇప్పుడు మనం ఫేస్ చేసిన దానికి ఈడులా తీసుకొచ్చిన పద్ధతికి నెంబర్ 1 ఇంటర్సిటీ ఆఫ్ ఎస్సీఆర్. గట్టిగా మాట్లాడితే సౌత్ ఇండియాస్ నెంబర్ 1 కూడా అంటా నేను. అంతే, దీంట్లో ఆర్గ్యుమెంట్ చేయడానికి పాయింటే లేదు. విక్రమసింహపురిని దాటేసి నెంబర్ 1 స్థానంలోకి వచ్చేలాగా ఈడు సింహాసనాన్ని వెళ్తున్నాడు అంతే. నో కంపారిజన్, యునానిమస్. 6 గంటలకు బయలుదేరే అమ్మవారి అంశతో వచ్చిన ఆరా క్యారియర్ రత్నాచల్. ఇక నుంచి తప్పగానే ఏదవుతుంది సాయి ఇప్పుడు ఏదవుతుంది వెనకాల వెళ్ళిపోవాలి తప్పగానే సూపర్ అసలు ఏం కొట్టాడురా, బాగానే కొట్టాడు. ఎక్కడ అర్థం కాలేదు. అలా అని చెప్పి వాళ్ళు లేట్లేరు. ఎవడో లేడు ఇప్పుడు. మిస్ అవడం కాదు, ఈడు 20 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు ఎక్స్ట్రా వచ్చేస్తాడు ముందుకి. మామూలుగా రోజు వచ్చినట్టు వచ్చింటే ప్రాబ్లం ఉండేది కాదు. ఒక 253 కిలోమీటర్లు నిజంగానే ఒక అమ్మవారు మ్యాజిక్ చేసి అట్ట కొడతాడు, అట్లా కొట్టుకుంటూ తీసుకొచ్చాడండి. నేను మీకు ఫినామినా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఏ బండి డిలే లేదు, ఏ బండి ఎలాగూ లేదు, కానీ ఎలా వచ్చేస్తున్నాడో అర్థం కావట్లా. సో నేను క్రాక్ చేసింది ఏంటంటే, రెగ్యులర్గా ఐసీఎఫ్ టైం టేబుల్లో రన్ అవుతూ ఒక 30 మినిట్స్ 40 మినిట్స్ డిలే ఉంటే, సో ఆ 110లో ఒక 20 కిలోమీటర్లు తక్కువ క్లియర్ చేసుకుంటూ ఆ అరగంట లేట్లో పాటు ఇంకొంచెం గ్యాప్ క్లియర్ చేసుకుంటూ బళ్ళకి దూరంగా నడుచుకుంటూ వచ్చేవాడు. సో ఈ డిస్టెన్స్ కవర్ చేసుకుంటూ బళ్ళు అయితే వెళ్ళిపోయేవి. సో మనకి ఇక్కడికి వచ్చిన చిక్ ఏంటంటే, అన్న రెగ్యులర్గా పరిగెత్తాల్సిన రన్ కంటే 20 కిలోమీటర్లు ఎక్స్ట్రా పరిగెడుతున్నాడు. ఆ ఎక్స్ట్రా పరిగెట్టింది కాక దాని తోడు మళ్ళీ బిఫోర్ టైం వచ్చి స్టేషన్ బయట ఉంచుంటున్నాడు. సో కాబట్టి ముందెళ్ళే బళ్ళకి వెనకాల వచ్చే మనకి మధ్య గ్యాప్ ఉండట్లా. సో కాబట్టి ఎలాగో ఇక్కడ నుంచి సేమ్ హాల్ట్స్ ఉంటాయి కాబట్టి ప్రతి బండికి మెయిల్ క్లియరెన్స్లో వెళ్ళాల్సిందే. పడితే గిడితే ఓటీ పడుద్దేమో అని అనుకున్నా కానీ మరీ అంత పాసిబిలిటీ అయితే లేదు. అండ్ 2 ఆ ఎదరబళ్ళు కూడా పెద్ద డిలే లేవు. సో కాబట్టి విశాఖపట్నానికి ఎవడి అరైవల్ టైం ఉందో కరెక్ట్గా అదే అరైవల్ టైం ఒకరిని తీసుకుంటాడు. సో మనం ఇలాగే కొట్టుకుంటూ వెళ్తే, ఇదే ఫ్లాట్ 130 క్లియరెన్స్లో కొట్టుకుంటూ వెళ్తే బీటీ వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. సో విశాఖపట్నం కూడా ఎంత బీటీ వచ్చినా లోపల తీసుకుంటాడో లేదనేటువంటి ప్రశ్నార్థకమైన పరిస్థితి కాబట్టి ఆ విధంగా తీసుకొచ్చాడు. జరుగుతున్న ఫినామినాని క్రాక్ చేయడానికి ఒక పావు గంట సేపు తర్జన మర్జన పడిపోయిన మొట్టమొదటి సినారియో ఇదే. నేను వీడికి క్లియరెన్స్ లేకపోయినా ఇదే కొట్లు కొడుతున్నాడు. వీడు మారనీడు, దుర్మార్గుడు, వేటాడతాడు. అమ్మవారి వాహనం రా సింహం. కట్టిరా నాయన. మలయాళం బండి కానీ ఫాంట్ ఎలా ఉంటుంది? ఉండదు కానీ బట్ ఈజీ అని అనుకుంటా. సో మనమైతే ఇప్పుడు యలమంచిలి హోమ్ కాలింగ్ సిగ్నల్ బయట అయితే ఉన్నామండి. సరే హోమ్ కాదు, హోమ్లో మెయిల్ ఉంది. మెయిల్కి కేవలం 10 మీటర్ల దూరంలో మనం ఆగాం. మెయిల్ ఈఓజీకి మన లోకోకి జస్ట్ 10-20 మీటర్లు తేడా అనమాట. అక్కడైతే ఆపేసాం. మెయిల్ ముందు తిరుమల ఉంది యలమంచిల్లో. యలమంచిలి మెయిన్ లైన్ ఎరగాలి కాబట్టి తిరుమల వచ్చి వెళ్ళాలి, తర్వాత మెయిల్ స్కిప్ కొట్టాలి, తర్వాత మనం స్కిప్ కొట్టాలి యలమంచిల్ని డైరెక్ట్ అనకాపల్లి. లేదు ఇంకేమన్నా చేయగలిగితే కొంచెం ముందు స్టేషన్లో ఎక్కడన్నా తిరుమలని లూప్ చేసి అనకాపల్లిలో ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్కు ఎక్కడికో చోటకి వేసి అరైవల్ స్కిప్ లైక్ అరైవల్ ఓటీ మెయిల్ వెళ్ళిపోవాలి. తర్వాత వెనకాల మేము అరైవల్ వచ్చి ఓటీ కొట్టి మేము ముందుకెళ్ళాలి, మా వెనకాల తిరుమల రావాలి. సో అనకాపల్లిలో 3 ట్రైన్లకి స్టాప్ ఉండడం మూలంగా ఇది కొంచెం రిస్క్ ప్రొసీజరే. కానీ తిరుమలని కొడితే మాత్రం 2 ట్రైన్లు కొడతాయి.
ఒక ట్రైన్ కొట్టి ఊరుకొని మధ్యలోకి వెళ్ళే ప్రొసీజర్ అయితే లేదు. ఓటీ జరగలేదంటే తిరుమల ముందు ప్రశాంతి, వెనకాల తిరుమల వెనకాలేమో మెయిల్ వెనకాల మేము విశాఖపట్నం లోపలికి వెళ్ళాలి. కొట్టించుకుంటే తిరుమల ఇద్దరితో కొట్టించుకుంటాడు, లేదంటే ఎవరితో కొట్టించుకోడు, లేదంటే లైనప్లో మనం అందరం కలిసి ఒకేసారి వెళ్ళటమే. ఏం జరుగుద్ది, ఎక్కడ జరుగుద్ది, ఎలా జరుగుద్ది అనేది నో క్వశ్చన్ ఆఫ్ గెస్సింగ్ కూడా ఇది లేదు. సో మన బండి అయితే తీశాడు. అసలు ఏం జరుగుద్దో మొత్తం బుర్రపాడు కింద ఉంది. వీడు ముందొచ్చేసి ఇంత వెంట పెట్టాడు మొత్తం మీద. సో 317 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు మన లాస్ట్ బట్ 1 హాల్ట్ అయినటువంటి అనకాపల్లి రైల్వే స్టేషన్కి అయితే వచ్చామంటే అది కూడా 13 నిమిషాలు డిలే తోటి వచ్చేసాం. సో మనం అనుకున్న ఓటీ అయితే ఇంకా ఏం జరగలేదు, మనం ఎవరిని కొట్టలేదు. సో కాబట్టి ఎలాగో లైనప్లో వాళ్ళే మనం ముందు వెళ్ళాలి కాబట్టి మనం ముందు పరిగెట్టి ఇస్తున్నాం అంతే. సో వాళ్ళని ముందుకు తీసుకుంటున్నాడు, తిరుమలని మెయిల్ని, ఆ తర్వాత మనల్ని తీసుకుంటాడు. బండి ఈ సినారియో తర్వాత ఎలమంచిల తర్వాత మనకైతే కొంచెం స్లోగానే అనకాపల్లి దాకా తీసుకొచ్చాడు. సో బెటర్ ఇదే కొంచెం స్లోగానే ఉండి అవి కొంచెం అడిక్వేట్ డిస్టెన్స్ క్లియర్ చేస్తే వెనక నుంచి మనమన్నా కొంచెం కొట్టుకొని ఎలా చూసినా టైంకి వెళ్ళిపోవడం అనేది ఆబ్వియస్లీ జరుగుతుంది. సో ఇంకా మనం ఎస్సీఆర్లో ఉన్నాం, ఇదే మన ఎస్సీఆర్లో లాస్ట్ స్టాప్. మనది అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ లోపలికి అయితే వెళ్ళిపోతాము. సో సింగిల్ స్టాప్ తాడి అనమాట, తాడి దాటిన తర్వాత మనం ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ లోపలికి వెళ్ళిపోతాం. సో బండి చెప్తానండి, నేను తీసుకెళ్ళి దీన్ని ఆ స్థానంలో పెట్టేసి ఐడి ఎప్పటికైనా వెళ్ళలేదు, నాకు అసలు సంబంధమే లేదు. బట్ బెస్ట్ ఇంటర్సిటీ జర్నీ ఆఫ్ మై లైఫ్ టైం 100% పీరియడ్. ఇదే ఇంకొక వారం 2 వారాలు నలిగితే దీని నుంచి వచ్చే శబ్దాలు ఉంటాయండి. జస్ట్ ఆ సౌండ్నే విడిగా ఒక MP3 ట్రాక్ చేసుకుని రాత్రి పడుకునే ముందు ప్లే చేసుకున్నామంటే మామూలు కలర్ రావు, మంచి యాక్షన్ బేస్డ్ కళ్ళు వస్తాయి. ఆ రేంజ్ సౌండ్ కొడతాడు. సో మన ముందు మెయిల్, ఆడు ముందు తిరుమల, ఇదే లైనప్లో అయితే కొనసాగుతున్నారు. వాళ్ళు వెళ్ళటం, మనం కూడా స్టేషన్కి వెళ్ళటం, ఇంకా అదే క్రోనాలజికల్ ఆర్డర్లో మూవ్ అయిపోదాం.
ఇంకా ఉంది. ఇంకా ఉంది. Try. Passenger halt. పొద్దున్న విజయవాడలో మా ముందు బయలుదేరిన మా ఆవిడ రివర్సల్ చేసుకొని మళ్ళీ భువనేశ్వర్కి అయితే వెళ్ళిపోతుంది. సో మీరైతే చూడొచ్చండి, భారతదేశంలోనే మళ్ళీ చెప్తున్నా అత్యంత పెద్ద మరియు అత్యంత అందమైనటువంటి ఎలక్ట్రిక్ లోకో ట్రిప్ షెడ్ మన విశాఖపట్నం ఎలక్ట్రిక్ లోకో ట్రిప్ షెడ్. వచ్చేసాం ELTS విశాఖపట్నం. మన లాలా కూడా లివరీ లోకో ఉంది 37364. వా అబ్బా
ఒకదాని తర్వాత ఇంకోటి వెనకాల ఉంటుంది. అది నాకు దాని ముందు ఇంకో లోపల ఉంటే అది వెళ్తుంది. చూద్దాం వస్తాడో రాడు. సో మనమైతే 10 నిమిషాలు బిఫోర్ టైము అమ్మవారి గమ్యస్థానం విశాఖపట్నానికి అయితే వచ్చేసాం. రవి గారు రండి. బా 35 నిమిషాల్లో జరగబోయే రివర్సల్కి ఆ డిమాండ్ చూడండి. బండి ఇంకా అవ్వలా పూర్తిగా. బాబ్బా రే ఆగుద్దా అరగంట సీట్ల కోసం. సో అప్డేట్ అయిన అమ్మవారు 350 కిలోమీటర్లు క్లియర్ చేసేసి మనల్ని అయితే ఇప్పుడు 10 నిమిషాలు బిఫోర్ టైమ్గా విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే తీసుకొచ్చేసిందండి. సో కాబట్టి నేను ఒకటే మాట చెప్తున్నాను, మామూలుగా ఐసీఎఫ్ రన్లో కూడా సేమ్ టైం టేబుల్ ఇలాగే తీసుకొచ్చి పెట్టేసిన సందర్భాలు కోకోలలో ఉన్నాయి. సో మనకైతే ఈరోజు లైనప్ ఇష్యూ మూలంగా నార్మల్గా ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ కంటే 20 కిలోమీటర్లు ముందే క్లియర్ చేసుకుంటూ తీసుకొచ్చి ఆ లైనప్ ఇష్యూ ఏదైతే ఉందో అది అరైజ్ చేసుకుంటూ మనల్ని చేసుకున్నాడు బొక్క తీసుకొచ్చి విశాఖపట్నంలో తీసుకొచ్చి పెట్టేశాడు. ఈ సోకాల్డ్ చేంజ్ ఏదైతే ఉందో, బండి రేక్ చేంజ్ ఏదైతే ఉందో, ఈ రేక్ చేంజ్ దిస్ విల్ మేక్ రత్నాచల్ యాజ్ ది వన్ అమాంగ్ ది మోస్ట్ ఫేవరెట్ అండ్ నెంబర్ 1 ఇంటర్సిటీ ఆఫ్ సౌత్ ఇండియా. సౌత్ వెస్టర్న్ రైల్వేలో కానివ్వండి, సదరన్ రైల్వేస్లో కానివ్వండి, సౌత్ సెంట్రల్ రైల్వేస్లో కానివ్వండి, ఈ మూడిట్లో కలిపి నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ప్రకారం కానీ ఈరోజు రన్ ప్రకారం కానీ చూసుకుంటే ద బెస్ట్ ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ నేను చేసిన జర్నీస్లో. సో మొన్నటి వరకు విక్రమసింహపురి ఉండేది. సో ఈరోజు తీసుకొచ్చి ఓటీ కొట్టి నెంబర్ 1 స్థానంలోకి అయితే తీసుకొచ్చి ఆక్రమించుకొని కూర్చున్నాడు. సో బండి మాత్రం టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ అయితే చేశాడండి. నేను చెప్తున్నాను, నేను ఒక ట్రైన్కి ఎల్హెచ్బిఫికేషన్ ఎప్పుడు జరుగుద్ది, ఎల్హెచ్బి కోచ్లు ఎప్పుడు వేస్తారు, ఎప్పుడు జరుగుద్ది, ఎప్పుడని నేను మోస్ట్ అవైటెడ్గా చూసినటువంటి ఎల్హెచ్బిఫికేషన్ ఈడిదే. అండ్ సౌత్ సెంట్రల్ రైల్వేస్లో ఉన్న ప్రతి ట్రైన్లోనూ అన్నిటికంటే ఎక్కువగా ఎల్హెచ్బి కోచ్లను డిమాండ్ చేసే బండి ఈడే. ఎల్హెచ్బి కోచ్లకు కావాల్సినటువంటి అర్హత ఉన్న బండిలో నెంబర్ 1 బండి ఈడే. సో కాబట్టి మొత్తం మీద ఇంత అర్హత ఉన్నా సరే ఎల్హెచ్బి కోచ్లు రావడానికి మనకి సంవత్సరం పైన డిలే అయితే జరిగింది. బట్ స్టిల్ వచ్చిన రోజుకి ఖచ్చితంగా వచ్చింది. వచ్చితే ఎలా ఉంటుందో మీరు ఖచ్చితంగా చూశారు. సో కాబట్టి అర్హత ఉన్న ట్రైన్కి ఎలక్ట్రిఫికేషన్ జరిగితే అవుట్పుట్ ఈ రేంజ్లో ఉంటుంది. బట్ ఈ రోజు నుంచి నేను రాసి పెడుతున్నాను, ప్రతి ఒక్కడికి అర్థమవుద్ది, రత్నాచల్ విల్ మేక్ ఇట్స్ పొజిషన్ క్లియర్ యాజ్ ద మోస్ట్ ఫేవరెట్ అండ్ మోస్ట్ బెస్ట్ ఇంటర్సిటీ ట్రైన్స్ ఆఫ్ ఎంటైర్ సౌత్ ఇండియా. సో కాబట్టి పైన ట్రాక్లు పైన గురించి మాట్లాడలేదు, కానీ నాకు తెలిసినంత వరకు తెలుగు, తమిళం, కన్నడ చదువుతున్నటువంటి ఈ సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో బెస్ట్ ఇంటర్సిటీ సర్వీస్ అన్డౌటెడ్లీ. సో కాబట్టి 6 గంటలకు మొదలై అమ్మవారి అంశతో రన్ అయ్యేటువంటి బండికి ఈ మాత్రం ఎలివేషన్ ఉండడంలో తప్పేమీ లేదు. సో విశాఖపట్నానికి వచ్చేసాం. సో ఇక్కడ మా ప్రయాణం అయితే అయిపోయింది. సో కాబట్టి అమ్మవారికి బెంగేసింది, అప్గ్రేడ్ అయ్యింది, చక్కగా వచ్చింది. 10 నిమిషాలు బిఫోర్ టైం వచ్చింది, సత్యనారాయణ స్వామిని పలకరించింది, రత్నాచలానికి వచ్చేసింది. సో కాబట్టి ఇది మన ప్రయాణం ఈ విధంగా అయితే ఇక్కడికైతే వచ్చి సెండ్ అయింది. సో కాబట్టి బ్లాగ్ మీకు ఖచ్చితంగా నచ్చిందని కోరుకుంటున్నాను. లైనప్లో మధ్యలో వచ్చి కూర్చున్నాడు, బొకారో నెక్స్ట్ వీక్ అయితే కంటిన్యూ అవుతుంది. సో కాబట్టి దిస్ ఈస్ ఛానల్ జనరల్ టికెట్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. బాయ్.